హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ టెట్ 18/10/2024 మార్నింగ్ సెషన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2కు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ కంటెంట్ మరియు మెథడాలజీ క్వశ్చన్స్ వాటి ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. సరే, ఇక్కడ ఫస్ట్ వన్ చూద్దాం. రాహుల్ సేవ్స్ 15% ఆఫ్ హిస్ శాలరీ అండ్ హిస్ సేవింగ్స్ ఈజ్ 1800 రూపీస్. హీ స్పెండ్స్ 25% ఆన్ డైలీ నీడ్స్. దెన్ హిజ్ టోటల్ శాలరీ అండ్ అమౌంట్ స్పెంట్ ఆన్ డైలీ నీడ్స్ ఆర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 15% వచ్చేసి ఎంత ఇచ్చారు? మనకి 1800 ఇచ్చారు. మరి 1% అంటే ఏమైంది? 1800/15. 15 1s, 15 2s, 15 zeros అంటే 1% వచ్చేసి 120 రూపీస్. అదే మనకి ఇక్కడ అడిగింది ఏంటి? టోటల్ శాలరీ అన్నాడు. టోటల్ శాలరీ అంటే 100% కదా, కాబట్టి 100 × 120 ఎంత వస్తుందమ్మా? 12,000 రూపీస్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 కానీ ఆప్షన్ 4 కానీ అయి ఉండొచ్చు. తర్వాత స్పెండ్స్ అంటే ఎంత ఖర్చు పెట్టాడంట? 25%. సో 25 × 120, 25 × 120 అంటే 25 zeros 0, 25 2s వచ్చేసి 50, 25 1s 25 + 5 30. సో 3,000 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ స్పెంటింగ్ మనీ వచ్చేసి 3,000 అంటే ఖర్చు పెట్టింది 3,000, టోటల్ శాలరీ 12,000. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. తర్వాత డైలీ నీడ్స్ ఖర్చు పెట్టిందమ్మా ఇది. సో ద వాల్యూ ఆఫ్ కాస్ 1, కాస్ 2, కాస్ 3 అండ్ సో ఆన్ కాస్ 179 అన్నారు. ఇవన్నీ కూడా మల్టిప్లై అవుతా ఉన్నాయి. మిడిల్లో కాస్ 90 ఉంటుంది. కాస్ 90 వాల్యూ 0 × ఎనీథింగ్ 0 అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇఫ్ x = y = 5:4 దెన్ 4x + 2y = 8x + 3y అన్నారు. సో x/y అనేది 5:4 కాబట్టి x అనేది 5k, y అనేది 4k అవుతుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనల్ని అడిగింది 4x + 2y/8x + 3y కదా అడిగింది. 4x కాబట్టి 4 × 5 20k + 2y కాబట్టి 2 × 4 8k బై 8x కాబట్టి 8 5s వచ్చేసి 40k + 3y 3 4s వచ్చేసి 12k. 20 + 8 28k, 40 + 12 52k, kk క్యాన్సిల్. ఫోర్త్ టేబుల్ చూడమ్మా. 4 7s 4 13s 7:13 వస్తుంది. 7:13 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, స్లోప్ ఆఫ్ ది జాయినింగ్ 2 పాయింట్స్ అన్నాడు. స్లోపు ఫార్ములా ఏంటి? y2 - y1/x2 - x1. సో ఇక్కడ y2 అంటే 0, y1 అంటే √3. సో 0 - √3/√3 - 0. సో -√3/√3 అంటే ఏమొస్తుంది? -1 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడమ్మా. ట్రయాంగిల్ ఏబిసిలో మీడియన్స్ ఇచ్చారు. చూడండి, ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది మిడ్ పాయింట్, ఇది ఏబి మిడ్ పాయింట్, ఇది ఏసి మిడ్ పాయింట్, ఏడి బిఈ అలాగే సిఎఫ్, ఏడి బిఈ సిఎఫ్. ఇది మీడియన్ అనేది సెంట్రాయిడ్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ పీడి అన్నాడు చూడమ్మా. కానీ ఇక్కడ సెంట్రాయిడ్ పి అని ఇచ్చారు, జీ కాదు. ఇదిగో పి ఈజ్ ద సెంట్రాయిడ్ అన్నారు. సో ఇక్కడ చూడండి, పీడి అంటే ఇది. పీడి అనేది 2/3 ఏడి. ఏడీలో 2/3 అన్నాడు, కాదమ్మా 1/3. పీడి అనేది ఏడీలో 1/3 ఉంటుంది, కానీ ఇక్కడ 2/3 అని ఇచ్చాడు కాబట్టి తప్పు. ఇక బిఈ విషయానికి వస్తే బిఈ అనేది బీపీకి 3/2 టైమ్స్ ఉంటుంది, కానీ ఇక్కడ 2/3 అని ఇచ్చాడు కాబట్టి ఇది కూడా కాదు. నెక్స్ట్ పిఎఫ్ వచ్చేసి బిఎఫ్లో చూడమ్మా. పిఎఫ్ అనేది ఇది, సారీ ఇదమ్మా. పిఎఫ్ వచ్చేసి సిఎఫ్లో 1/3 ఉంటుంది, కానీ ఇక్కడ ఏం చేశాడు? 2/3 అని ఇచ్చాడు, ఇది కూడా కాదు. నెక్స్ట్ బీపీ చూద్దాం. బీపీ అనేది 2 టైమ్స్ ఉంటుంది బీఈలో. సో మొత్తం 2:1 కాబట్టి 2/3 × బిఈ. సో అదే ఇచ్చాడు కదా. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫిగర్ పీక్యూ ప్యారలల్ టు ఎస్టీ, యాంగిల్ పీక్యూఆర్ 110, యాంగిల్ ఆర్ఎస్టీ 130 degrees, రిఫ్లెక్స్ ఆఫ్ యాంగిల్ క్యూఆర్ఎస్ అన్నారు. ఇక్కడ ఈ 2 లైన్స్ ప్యారలల్గా ఉండేటం మరొక లైన్ డ్రా చేస్తాం.
ఇక్కడ ఇది 110 కాబట్టి ఇది 70 అవుతుంది, ఇది 130 కాబట్టి ఇది 50 అవుతుంది. కాబట్టి మిడిల్ యాంగిల్ ఎంత వస్తుంది? 70, 50, 120 కాబట్టి ఇది 60 ఉంటుంది. ఇప్పుడు 60కి రిఫ్లెక్స్ యాంగిల్ కనుక్కోవాలి. సో 360 మైనస్ 60, సో ఏమైంది? 300 డిగ్రీస్ వస్తుంది. సో 300 అనేది ఆప్షన్ 3లో ఉంది. ఇక్కడ క్యూఆర్ఎస్కి రిఫ్లెక్స్, క్యూఆర్ఎస్ 60 వచ్చింది. సో 360 మైనస్ 60 అంటే 300 అవుతుంది. నెక్స్ట్ వన్, ఇఫ్ ఏ కామా బి ఆర్ ట్విన్ ప్రైమ్స్, ఏ గ్రేటర్ దాన్ బి అన్నారు, బి కామా సి ఆర్ ట్విన్ ప్రైమ్స్, బి గ్రేటర్ దాన్ సి అని ఇచ్చారు, దెన్ ఏ మైనస్ సి అన్నాడు. ఇలా ఉండేటట్టుగా నేను ఏని 7, బి 5, సి 3 అని చెప్పి తీసుకుందాం. సో ఫస్ట్ ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి 7 గ్రేటర్ దాన్ 5. నెక్స్ట్ బి కామా సి కూడా ట్విన్ ప్రైమ్స్ 5, 3. సో 5 గ్రేటర్ దాన్ 3 ఇలా తీసుకున్నాను. ఇందులో ఏ అనేది 7 మైనస్ సి అనేది 3. 7 మైనస్ 3 అంటే 4. 4 అనేది ఏంటిదంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అమ్మ, 2 స్క్వేర్గా రాయొచ్చు. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 4 యాంగిల్స్ ఆఫ్ ఏ నోనాగాన్ ఆర్ 85, 95, 105, 115 అమ్మ. నోనాగాన్ అంటే 9 ఉంటాయి యాంగిల్స్, కానీ ఇక్కడ 4 యాంగిల్స్ ఇచ్చారు, రిమైనింగ్ 5 ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ సమ్ ఆఫ్ 9 యాంగిల్స్ ఏమవుతుందంటే n-2 ఇంటూ 180. సో n అంటే 9 కాబట్టి 9 - 2 ఇంటూ 180, 9 - 2 అంటే 7, 7 ఇంటూ 180. సో 1260 డిగ్రీస్ వస్తుంది. అయితే ఈ 1260 అనేది ఇక్కడ తెలియని యాంగిల్ ఎక్స్ అనుకుంటే అవి 5 ఈక్వల్ కాబట్టి 5x ప్లస్ ఇవన్నీ యాడ్ చేస్తే ఓకేనా 85, 115, 200, ఇవి రెండు కలిపితే 200, మొత్తం 400 అమ్మ, ఈక్వల్ టు 1260. 5x ఈక్వల్ టు 1260 మైనస్ 400. సో x ఈక్వల్ టు, సో 400 మనం సబ్ట్రాక్ట్ చేస్తే 860. సో 5 ఇటు వస్తే డివిజన్లోకి వెళ్ళిపోతుంది. సో 5 1s, 5 7s, 5 2s. సో 172 డిగ్రీస్ వస్తుందమ్మా. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ కామా బిఆర్ డిస్జాయింట్ సెట్స్ అన్నాడు, దెన్ ఏ మైనస్ బి అన్నాడు. డిస్జాయింట్ సెట్స్ అంటే వాటిలో ఉమ్మడి మూలకాలు ఏమి ఉండవు. సో అంటే అప్పుడు ఏ మైనస్ బి చేస్తే అది ఏ అవుతుంది అనమాట. కాబట్టి ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఎన్ ఆఫ్ ఏ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద ప్రాబిలిటీ గెటింగ్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ నంబర్ ఫ్రమ్ ద నంబర్స్ స్టార్టెడ్ ఫ్రమ్ 1 to 100 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ చూద్దాం, ఇది 1 to 100లో క్యూబిక్ నెంబర్ 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ అమ్మ. ఒకవేళ 5 క్యూబ్ తీసుకుంటే 125 అయింది, కాబట్టి బిలో 100 ఉండదు. కాబట్టి క్యూబిక్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. బై మొత్తం ఎన్నమ్మా? 100. సో ప్రాబిలిటీ అంటే 4/100 వేస్తాము. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ 4, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 100. సో 4 1s, 4 25s. సో 1/25 వస్తుంది ప్రాబిలిటీ. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, 1.27 రికరింగ్. దీన్ని చాలా సింపుల్గా చేయొచ్చు. 1.27 రికరింగ్ అంటే 127 మైనస్ డెసిమల్కి బిఫోర్ ఒక ప్లేస్ ఉంది, ఒకటి ఉంది, ఆ 1 రాసేయండి. రికరింగ్ కింద 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 2 9s వేసేసుకోండి. సో 127 మైనస్ 1 అంటే 126/99. 3 4s, 3 2s, 3 3s, 3 3s. సో 3 1s, 3 4s, ఓకే, 3 11s, 14/11 వస్తుంది. ఇది ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఏ బాక్స్ కంటైన్స్ 8 cards విచ్ ఆర్ నంబర్డ్ ఇంటీజర్స్ -3, -2, -1, 0, 1, 2, 3 and 4. ఈచ్ నంబర్ ఆన్ ఈచ్ కార్డ్. ఇఫ్ వన్ కార్డ్ ఈజ్ డ్రాన్ at random from the box, then the percentage of probability of getting a card containing non-positive integer. పాజిటివ్ కానివి ఏంటి అన్నాడు. 1 2 3 4 కాకుండా ఇంకెన్ని ఉన్నాయి చూడండి. 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ 4 అమ్మ. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 8. సో ప్రాబిలిటీ ఏమవుతుందంటే ప్రాబిలిటీ 4/8 అంటే 4 1s, 4 2s, 1/2 వస్తుంది. కానీ ఇక్కడ పర్సంటేజ్ అడిగాడు కాబట్టి పర్సంటేజ్ అంటే ఇంటూ 100 చేస్తాం. సో 2 1s, 250. సో 50% వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ x⁴ మైనస్ y + z హోల్ పవర్ 4 అన్నాడు. x⁴ని x² హోల్ స్క్వేర్గా రాయండి. y + z
హోల్ పవర్ 4ని వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్గా రాసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లోకి వచ్చింది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది మాత్రం మారదు, ఇది అన్నిట్లో ఈ రెండిట్లోనే అది ఉంది కాబట్టి ఈ రెండు అసలు కాదు. ఆప్షన్ 3 ఆప్షన్ 4 అసలు కాదు. ఈ రెండిట్లోనే ఏది రైట్ చూద్దాం. ఇది మళ్ళీ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది. ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ ఎక్స్, ఈ మైనస్ అనేది 2 టర్మ్స్కి ఇస్తే మైనస్ వై మైనస్ జెడ్. సో ఇది ఆప్షన్ 1లో ఉందమ్మా. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ద అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ద రేషియో ఆఫ్ 18th అండ్ 11th టర్మ్ ఈజ్ 3:2 అని ఇచ్చాడు. 18th టర్మ్ వచ్చేసి ఏ ప్లస్ 17d అవుతుంది. 11th టర్మ్ వచ్చేసి ఏ ప్లస్ 10d అవుతుంది. ఈ రేషియో వచ్చేసి 3:2 ఇచ్చారు. క్రాస్ మల్టిప్లై చేద్దాం. అప్పుడు 2 ఇంటూ ఏ 2a ప్లస్ 2 17s వచ్చేసి 34d, 3తో మల్టిప్లై చేయండి 3a ప్లస్ 3 ఇంటూ 10 30d. సో ఈ 30dని తీసుకురండి, 34d మైనస్ 30d ఈక్వల్ టు 3a, ఈ ప్లస్ 2a ఇటు వెళ్తే మైనస్ 2a. సో 34d మైనస్ 30d అంటే 4d ఈక్వల్ టు a. సో a అనేది 4d అని వచ్చింది. ఇక్కడ ఏం అడిగారంటే దెన్ ద రేషియో ఆఫ్ 21st అండ్ 5th టర్మ్ అని చెప్పి అడిగాడు. 21st టర్మ్కి అంటే A20కి A21కి అలాగే A5కి రేషియో అడిగారు. 21st అంటే A ప్లస్ 20d అవుతుంది. 5th టర్మ్ అంటే A ప్లస్ 4d అవుతుంది. A వచ్చేసి మనకు తెలుసు 4d అని, 4d ప్లస్ 20d బై 4d ప్లస్ 4d అమ్మ 24d బై 8d. సో dd క్యాన్సిల్ అవుతుంది. 8 1s 8 3s. సో 3/1 అంటే 3:1 వస్తుంది. 3:1 అనేది ఇక్కడ ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, రెగ్యులర్ పాలిగాన్ హ్యావింగ్ ఈచ్ ఆఫ్ ఇట్స్ ఎక్స్టీరియర్ యాంగిల్ 60 అన్నాడు. పొసెస్ ద రొటేషనల్ సిమిట్రీ ఆఫ్ ఆర్డర్ అని చెప్పి అడిగాడు. సో ఇక్కడ చూడండి 60 degrees అని చెప్పి ఇచ్చాడు ఎక్స్టీరియర్ యాంగిల్. సో ఎక్స్టీరియర్ యాంగిల్ 60 అన్నాడు కాబట్టి అసలు ఎన్ని సైడ్స్ ఉంటాయి కనుక్కుందాం. n ఈక్వల్ టు 360 బై ఎక్స్టీరియర్ యాంగిల్ 60, 60 1s 66s అమ్మ. సో n అనేది 6 వచ్చింది కాబట్టి రొటేషనల్ సిమిట్రీ కూడా రెగ్యులర్ పాలిగాన్ కాబట్టి 6 ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రొడక్ట్ చేయమన్నాడు వీటన్నింటికి. సో చూడండి 3 ఇంటూ -4 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇవన్నీ మల్టిప్లై చేస్తే -360 వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఆప్షన్ 3 కాదు, ఈ రెండిట్లోనే ఆన్సర్. సో ఎక్స్లు చూద్దాం. 1 2 4 2 6 ఉన్నాయి, x⁴6. ఇక్కడేమో x⁴7 ఉన్నాయి. వైల్ చూద్దాం 1 2 3 3 + 2 5. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, అసర్షన్ ఇచ్చాడు చూడమ్మా. ఏరియా ఆఫ్ ట్రెపీజియం హ్యావింగ్ ఇట్స్ ప్యారలల్ సైడ్స్ ఆఫ్ లెన్స్ 10 మీటర్ 12 మీటర్. అంటే ఇక్కడ ఏ 10 మీటర్స్ ఇచ్చారు, అలాగే బి వచ్చేసి 12 మీటర్ ఇచ్చారు, అలాగే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసి 7 మీటర్స్ అన్నాడు. అంటే హెచ్ వచ్చేసి 7 ఇచ్చాడు. సో ఏరియా ఫార్ములా ఏంటంటే h/2 ఇంటూ a + b. సో ఇప్పుడు హెచ్ అంటే 7/2 ఇంటూ 10 + 12. సో 7/2 ఇంటూ 22, 2 1s 2 11s. సో 77 వస్తుంది. కాబట్టి 77 స్క్వేర్ మీటర్ అనేది కరెక్టే. సో అసర్షన్ అనేది ట్రూ అమ్మ. ఇక రీజన్ చూడండి. ఏరియా ఆఫ్ ట్రెపీజియానికి ఆఫ్ d1 d2 అని ఇచ్చాడు. ఇది రాంబస్ ఏరియా అమ్మ, కాబట్టి ఇది తప్పు. సో అసర్షన్ ఏ అనేది ట్రూ కానీ ఆర్ అనేది ఫాల్స్ అవుతుంది. ఏ ట్రూ ఆర్ ఫాల్స్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 కాలంలో 3 ఇచ్చాడమ్మా లైన్స్. అవి కోఇన్సిడెంటా, ఇంటర్సెక్టింగ్, ప్యారలల్ అనేది అడిగారు. ఇక్కడ ఫస్ట్ వన్ చెక్ చేద్దాం. a1/a2 మనకు ఫార్ములా ఏంటి, a1/a2 b1/b2 c1/c2. ఇవి ఈక్వల్ కాదని చెక్ చేయాలి. ఇక్కడ a1 వచ్చేసి 2 అమ్మ, ఇది వచ్చేసి 6. 2/6 ఈక్వల్ టు 3/5 ఈక్వల్ టు 40/10. చూడండి అన్నీ డిఫరెంట్గానే ఉన్నాయి. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయంటే అవేమవుతాయి, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయంటే ఇంటర్సెక్టింగ్ అవుతాయి. సో ఫస్ట్ దానికి బి అనమాట. ఫస్ట్ దానికి బి వచ్చింది, ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో నెక్స్ట్ సెకండ్ కనుక్కుందాం. 2/6 ఈక్వల్ టు 3/9 ఈక్వల్ టు 40/50. సో ఇది a1/a2 ఈక్వల్ టు b1/b2 అయింది. అంటే c1/c2కి ఈక్వల్ కాలా, కాబట్టి వీటిని ఏమంటారంటే ప్యారలల్ లైన్స్ అంటారు.
ఏమంటారు వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం, కాబట్టి ఇది సి అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 2/4 = 3/6 = 10/20 అన్నీ కూడా 1/2 1/2 అలా ఈక్వల్ వచ్చినాయి. సో ఈ రూల్ వచ్చేసింది. ఇలా ఉంటే వాటిని కోఇన్సిడెంట్ లైన్స్ అని చెప్పి అంటాం. సో ఇది ఏ అవుతుంది. BCA ఇది ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద స్లాంట్ హైట్ ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ హెచ్ వచ్చేసి 12 ఇచ్చారు, తర్వాత రేడియస్ 9 ఇచ్చారు. స్లాంట్ హైట్ కనుక్కోమన్నారు. √r² + h² అమ్మ, అంటే r వచ్చేసి 9 కాబట్టి 9² అంటే 81, h 12 కాబట్టి 12² అంటే 144. సో ఇదేమైంది 5 అలాగే 225, √225 అంటే 15 వస్తుంది. సో 15 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, టు నో యాజ్ టు వాట్ ఎక్స్టెంట్ ద డేటా ఈ స్కాటర్డ్ వి ఫైండ్ అని చెప్పి ఇచ్చాడమ్మా. సో ఇక్కడ డేటా అనేది స్కాటర్డ్ అంటే ఎక్స్టెంట్ అవ్వాలి అంటే అది రేంజ్ అవుతుందమ్మా అది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 1 - sin θ × 1 + sin θ × 1 + tan square θ అని ఇచ్చాడు. చూడండి, 1 - sin θ × 1 + sin θ అంటే 1 - sin square θ అంటే a + b × a - b అయింది. సో ఇది వచ్చేసి 1 + tan square θ అంటే sec square θ అవుతుంది. సో 1 - sin square θ అని cos square θగా రాస్తాం. cos square × sec square అంటే 1 అవుతుంది. సో ఇక్కడ 1 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ పాయింట్స్ ఇచ్చి అవి కొలీనియర్ అయితే కే వాల్యూ అడిగాడు. చాలా సింపుల్గా వేయచ్చమ్మా. కొలీనియర్ అంటే ఏరియా అనేది 0 అవుతుంది. సో 81 k - 4 2 - 5 మళ్ళీ 81 రాసుకోండి. ఏరియా అనేది 0. సో 8 × -4 -32, ఇక్కడ మైనస్ తీసుకోవాలి. -k -5k మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 4 2s 8 +2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 40 5 8s 40 = 0. -k 5 -5k -6k అవుతుంది. 40 + 8 48 + 2 50 50 - 32 = 0. -6k + 18 = 0. సో 6k అనేది 18 అవుతుంది. k వచ్చేసి 3 వస్తుంది. 3 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, టు ఫైండ్ ద మోడ్ ఆఫ్ గ్రూప్ డేటా యూజ్ ద ఫార్ములే మోడ్. మోడ్కి ఫార్ములా ఏంటంటే L + F1 - F0 2F1 - F0 - F2 × H. హియర్ F0 రిప్రజెంట్స్ అన్నాడు. F0 అనేది ఫ్రీక్వెన్సీ అమ్మ. ఇది ప్రిసీడింగ్ మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. చూడండి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్లాస్ ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్ అమ్మ. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ, ఇది ఏబీసీ అనేటువంటి ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో D, E ఇది ఏబీసీ అనే ట్రయాంగిల్. D, E ఏబీ మీద ఏసీ మీద ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే డిఈ అనేది బీసీకి ప్యారలల్ అయ్యేటట్టుగా ఉన్నాయి. అలా ఉన్నప్పుడు AD/DB = AE/EC అవుతుంది. ఇక్కడ AD/DB ఇచ్చారు 2/3 అని. AE/EC కనుక్కోమన్నా. AE/EC కాదు అడిగింది, ఏఈ ఎంత అని అడిగారు. ఏసీ మాత్రం ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ఏసీ 4.8 ఇచ్చారు. ఏసీ వచ్చేసి 4.8 ఇచ్చారు. ఇక్కడ ఏడి ఎన్ని పార్ట్లు ఉంది? 2 పార్ట్స్ ఉంది. సో AE/EC అనేది 2/3 కాబట్టి ఏఈ అనేది 2 పార్ట్స్ ఉంది. సో టోటల్ రేషియో అనేది 2 + 3 అంటే 5. ఇక్కడ ఇచ్చింది ఏసీ ఎంత? 4.8. ఇది ఏఈ అవుతుంది. సో చూడమ్మా, 5 zeros 5 9s 45 5 6s 30. సో 2 6s ఏమో 12 2 9s 18 + 1 19 2 అంటే 1.92 వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట బొమ్మను 1976లో ఏ కరెన్సీ నోటు మీద ముద్రించారు అని చెప్పి ఇచ్చారు. ₹2 కరెన్సీ నోటు మీద ముద్రించారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్, ప్రభ అనే 9వ తరగతి విద్యార్థి తగిన సమాచారం ఇచ్చినప్పుడు స్తూపాకారంలో ఉన్న ఒక స్తంభానికి రంగు వేయడానికి అవసరమయ్యే ఖర్చును కనుక్కోవడంలో ఉండే లక్ష్యము ఏంటి అని చెప్పి అడిగారు. ఇక్కడ కనుగొనటం అనేది మనం గుర్తించాలి. కనుగొనటం అనేది
అన్వయానికి సంబంధించింది. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వానిలో విఏకేటి ఉపగమనానికి సంబంధం కానిది అన్నాడు. వి అంటే విజువల్ అమ్మ, అంటే దృశ్యము. ఏ అంటే ఆడియబుల్, అంటే శ్రవణము. అలాగే కే అంటే ఏంటంటే కైనెస్థెటిక్ అమ్మ, నాలెడ్జ్ కాదు. టీ అంటే టాటిక్. సో కాబట్టి ఇది ఇవన్నీ ఉన్నాయి, జ్ఞానం అనేది లేదు. సో ఆప్షన్ 2 అనేది విఏకేటి ఉపగమనానికి సంబంధం కానిది. వి అంటే విజువలైజ్, అలాగే ఏ అంటే ఆడియబుల్, కే అంటే కైనెస్థెటిక్, టీ అంటే టాటిక్. సో నాలెడ్జ్ అనేది ఉండదు. నెక్స్ట్, జ్యామితిని సులువుగా బోధించడానికి కావలసినటువంటి ఉపకరణం ఏది అని చెప్పి ఇచ్చాడు. జ్యామితిని సులువుగా బోధించాలంటే జియో బోర్డు, పెగ్ బోర్డు రెండు కూడా ఉపయోగపడతాయి. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, పాఠశాలల్లో గణిత సంఘాలను ప్రారంభించుట ఉపయోగకరము. దీనిలో వివిధ రకాల కృత్యాలు నిర్వహించవచ్చు. ఈ సిఫారసు చేసింది అని చెప్పి ఈ బిట్ ఇవ్వడం జరిగింది. దీనికి యాడ్ మార్క్ ఇవ్వడం జరిగింది, గుర్తించగలరు. నెక్స్ట్ వన్, సంశ్లేషణ పద్ధతి పరిమితులు అని చెప్పి ఇచ్చారు. సంశ్లేషణ పద్ధతి పరిమితులు అంటే ఇక్కడ సోపానాలను గుడ్డిగా అనుసరించాల్సి ఉంటుంది, ఇంటి పని తక్కువగా ఉంటుంది, కంఠస్థం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది, విషయం పట్ల సంపూర్ణ అవగాహన లభించదు అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇంటి పని తక్కువగా ఉంటుంది అనేది సంశ్లేషణ పద్ధతి పరిమితి కాదు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.